రోజు అసెంబ్లీ సమావేశాలు హాట్గా జరిగాయని చెప్పుకోవచ్చు. ఒకవైపు బీఆర్ఎస్, బీజేపీ, మరోవైపు అధికార కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధాలు అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మాట్లాడేందుకు మనతో కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఉన్నారు. అనిరుద్ రెడ్డితో మాట్లాడదాం. అనిరుద్ రెడ్డి గారు చెప్పండి, మీ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా చేతగాని ప్రభుత్వం అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈరోజు నిరసన వ్యక్తం చేస్తారు. ఒకవైపు సెక్రటరియట్ దగ్గరికి వెళ్ళడం కానీ, అసెంబ్లీ కూడా ఖాళీ యూరియా బస్తాలతో రావడం, ఇవన్నీ చూస్తుంటే అసలు ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళ హయాంలో కూడా జరిగింది కదా. వాళ్ళు ఆ రోజు ఏమన్నారు, బీజేపీ వల్లనే ఇదని చెప్పినారు ఆ రోజు. ఈరోజు కూడా బీజేపీ నాయకులే చెప్పినారు, ఏది ఆపరేషన్ సింధూర్ వల్ల యూరియా ప్రాబ్లం ఉన్నదని చెప్పేసి, యూరియా ప్రాబ్లం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రాబ్లం ఉందని వాళ్ళే చెప్తున్నారు. మళ్ళీ వీరు ఈరోజు ఈ యూరియా బస్తాలు తీసుకొచ్చి ఎవరికి, బీజేపీ నాయకుడికి మోడీ గారికి చూపించాలని తీసుకొచ్చినారు. మళ్ళీ ఎవరు చూపించాలని తీసుకొచ్చినారు, అది కూడా క్లారిటీ చెప్పాలి కదా వాళ్ళు. అంటే మీ ప్రభుత్వం చేతగాంతరం వల్ల ఈరోజు సమస్య ఎదురైంది, యూరియాను సరిగా సకాలంలో తీసుకురావడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పి. ఈరోజు మీరు చూస్తే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వానలు పడ్డాయి, చెరువులు నిండినాయి. ఈరోజు 5 ఎకరాల ఈరోజు రైతు ఏదైతే వరి వేస్తున్నాడో ఈరోజు 10 ఎకరాలు వేస్తున్నారు. జొన్నలు వేస్తున్నారు, మొక్కజొన్న వేస్తున్నారు. ఈరోజు పెరిగింది, ఆల్రెడీ రిక్వైర్మెంట్ కూడా పెరిగింది. కావచ్చు వాళ్ళు ఆ స్టాటిస్టిక్స్ తెచ్చుకొని చూడమని. నా కాన్ఫిడెన్స్ చూస్తే కూడా 5 ఎకరాలు వేస్తాడు, ఈరోజు 10 ఎకరాలు వరి వేస్తున్నారు. డిమాండ్ కూడా పెరిగింది. ఆల్రెడీ మా మహబూబ్నగర్ జిల్లాకి 4000 మెట్రిక్ టన్ను రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది లాస్ట్ ఇయర్ కన్నా. ఆల్రెడీ ఎవ్రీడే కలెక్టర్ గారు కానీ అందరు అధికారులు కూడా మొత్తం డేటా తీసుకొని ఎంత రిక్వైర్మెంట్ ఉందో 1 డే డిలే అయినా కానీ ఆ రిక్వైర్మెంట్ మేము క్లియర్ చేస్తున్నాం. వీళ్ళు కావాలని చెప్పేసి కాళేశ్వరం గురించి మాట్లాడతారని చెప్పేసి డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఈరోజు ఆ బస్తాలు తీసుకొచ్చి. అంటే ఒకవైపు దీనికి సంబంధించి చూసినట్లయితే కనుక ఇది అంశానికి సంబంధించి రైతులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఎందుకంటే పెద్ద ఎత్తున పిఎస్సిఎస్ సెంటర్ల దగ్గరకు రావడం కానీ, ఇవన్నీ పెద్ద ఎత్తున ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం కానీ, పోలీసులు కూడా రైతులపైన కొట్టే అంశాలు జరుగుతున్నాయి. ఈ అంశానికి సంబంధించి ఎట్లా ఏం చెప్తారో ప్రభుత్వం ఏ విధంగా రెక్టిఫై చేస్తుంది? ఇప్పుడు నేను అదే చెప్తున్నాను కదా, రిక్వైర్మెంట్ పెరిగింది, మాకు డే డిస్పాచెస్ కూడా అవుతున్నాయి. రిక్వైర్మెంట్ పెరిగింది కాబట్టి ఒక 1 డే డిలే అయినా కానీ వాళ్ళకి మాత్రం అందిస్తున్నాం అని చెప్పి మీకు తెలియదు. వాళ్ళు కావాలని ధర్నాలు, వాళ్ళ పిఎస్సి ఎక్కడైతే వాళ్ళ చైర్మన్లు ఉన్నారో వాళ్ళు కావాలని చెప్పేసి రైతులను పొద్దున్నే పిలుచుకొచ్చేసి మీరు నిలబడండి అని చెప్పేసి డీడీలు కూడా కొన్ని దగ్గర వాళ్ళు కావాలని లేట్గా పే చేస్తారు. కొన్ని దగ్గర ఆ ప్రూఫ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. వాళ్ళ పిఎస్సి సెంటర్స్ వల్ల కానీ ఎవరైతే చైర్మన్ ఉన్నారో బీఆర్ఎస్ చైర్మన్ వాళ్ళు చేసే దానివల్లనే ఇవి అవుతున్నాయి. ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? ప్రభుత్వాన్ని ఏమైనా డ్యామేజ్ చేయడానికి ఇట్లాంటి చేస్తున్నా మీరు అంటారు కదా, దీనికి సంబంధించి ప్రూఫ్స్ మీ దగ్గర ఉన్నాయంటారు, ప్రభుత్వానికి ఏమైనా అందజేశారా? ఇప్పుడు ఆల్రెడీ తెలుసు ఎక్కడెక్కడ జరుగుతుందని చెప్పేది. ఆల్రెడీ మా యూరియా రిక్వైర్మెంట్ ఎక్కువ పెరిగిందని కూడా మనకు తెలుసు. ఆల్రెడీ బీజేపీ సీనియర్ నాయకులు అక్కడ ఢిల్లీ నుంచే వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చినారు, యూరియా చైనా నుంచి రాలేదని చెప్పి. మనం వాళ్ళని అడగమని చెప్పాలి. మేమైతే మాత్రం ఏదైతే రిక్వైర్మెంట్ ఉన్నదో ఖచ్చితంగా ఫాలో అప్ చేస్తున్నాము. మా మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు 24/7 దీనిపైనే వర్క్ చేస్తాను మీకు తెలియజేస్తాను. కాళేశ్వరం పైన రేపు చర్చ ఉండబోతుంది అంటున్నారు. చర్చకు సంబంధించి మీరు ఇందాక కూడా మాట్లాడుతూ కాళేశ్వరం పైన చర్చ ఉన్నందుకు డైవర్షన్ చేయడానికి బీఆర్ఎస్ జిమ్మికులు చేస్తున్నట్టున్నారు. రేపు చర్చ ఏ విధంగా ఉండబోతుంది, అసలు ఎట్లా దీనికి సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా దీన్ని ట్యాకిల్ చేయబోతుంది? రేపు ప్రజెంటేషన్ ఉన్నది కాళేశ్వరం పైన, దాని రిపోర్ట్ పైన. సో రిపోర్ట్ 100% మీరు లైవ్లో మీరు కూడా చూస్తారు, నేను కూడా అక్కడనే చూస్తాను. చూసిన తర్వాత దాని గురించి మాట్లాడదాం. అంటే మీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రభుత్వమే కాదు, మాకు కూడా అవకాశం ఇవ్వాలి, ప్రతిపక్షానికి మేము కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని అంటున్నారు. అట్లా ఏమైనా అవకాశం ఇచ్చే ఆలోచన ఉందా? వాళ్ళకి ఏమైనా ఉంటే స్పీకర్ గారిని అడగమని చెప్పండి. స్పీకర్ గారి దగ్గర పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఏం చేయాలంటే చేసుకోమని చెప్పండి. కానీ ఉట్టిగా బయటికి వచ్చి ధర్నాలు చేసుడు కాదు. కాళేశ్వరం పైన కోర్టుకు పోయింది ఎవరు, కోర్టులో ఏమని చెప్పినారు, అసెంబ్లీలో ఎప్పుడు చర్చిస్తారని చెప్పడం జరిగింది. మరి కోర్టు అడిగినప్పుడు మనం చర్చించాలే కదా. ఇమీడియట్గా మేము ముందు చెప్పినాము, మేము చర్చించేదానికి కోర్టు కూడా చెప్పింది కాబట్టి చర్చిస్తాం ఖచ్చితంగా. హరీష్ రావు మళ్ళీ ఈరోజు మళ్ళీ హౌస్ మోషన్ కూడా వేయడం జరిగింది. అసెంబ్లీలోనే ఇది అసలు ఈ కాళేశ్వరం పైన డిబేట్ పెట్టకూడదు అని చెప్పేసి పిల్ వేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎందుకు తప్పు జరిగితే భయపడాలి, తప్పు లేనప్పుడు అసెంబ్లీలో చర్చిస్తే ప్రజలకు కూడా తెలుస్తుంది కదా. దాని గురించి ఎందుకు భయపడాలి? రేపు అసెంబ్లీలో చర్చించిన తర్వాత ప్రజలకు కూడా క్లారిటీ వస్తుంది. మొత్తం మీద దీనికి సంబంధించి అంటే మీరు మరోవైపు ఎమ్మెల్యేలు కూడా కాస్త నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన నిధుల విషయంలో కాస్త అసంతృప్తి ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏమన్నా ప్రభుత్వం దృష్టికి ఏమైనా తీసుకెళ్ళే అవకాశం? అసంతృప్తి అనేది ఏం లేదు. ఈరోజు ఏది కావాలంటే కూడా మాకు మా సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే మాకు వస్తుంది. ఈరోజు నా దగ్గర చూస్తే ఉదండపూర్ రిజర్వాయర్ నాకు 700 నుంచి 900 crores నాకు అవసరము. మొన్న 247 crores మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు రిలీజ్ చేసిండ్రు. మళ్ళీ మాకు ఇంకా ఏం ఇష్యూస్ ఉన్నాయి, డెవలప్మెంట్స్ అంటారా, డెఫినెట్గా మీకు తెలుసు ఖజానా అంతా మైనస్లో ఉంది. అయినా కానీ ఒక్కొక్కటి స్కీమ్ ఇంప్లిమెంట్ చేసుకుంటా, సన్న బియ్యం అనేది ఎంత మంచి స్కీము, ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఖచ్చితంగా మా రిక్వైర్మెంట్ ఏమంటే మా ఇంటర్నల్గా మా సీఎం గారిని అడిగి మేము తెచ్చుకుంటాం. రైట్, ఇది మొత్తం మీద వీళ్ళందరూ చెప్తున్నది. ఇది నియోజకవర్గ నిధులకు సంబంధించి తమ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉన్నా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. రేపు కాళేశ్వరంకి సంబంధించిన చర్చ ఉన్నందువల్లనే బీఆర్ఎస్ ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందంటూ కూడా ఎమ్మెల్యే చెప్తున్నారు. రవీంద్రతో ప్రతాప్, NTV, హైదరాబాద్.